ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ రద్దవుతుందనే వార్తలు వచ్చినా ఈ మ్యాచ్ ఆగేది లేదని స్పష్టత వచ్చింది. రాజకీయ పరిస్థితులు వేరైనా వాటిలో క్రీడల్ని కలపకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్ కు వాకోవర్ ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఈ విషయంలో బీసీసీఐ అయితే కీలక నిర్ణయం అని పేర్కొంది. ఇక ఆసియా కప్ 2025 స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత పెద్ద దుమారమే రేగుతుంది. ముఖ్యంగా ఇరు జట్లను ఒకే గ్రూప్ లో ఎలా పెడతారంటూ విమర్శిస్తున్నారు. ఇలా ఒకే గ్రూప్ లో ఉండటం వల్ల పాక్ తో 3 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. ఇదొక రకంగా ద్వైపాక్షిక సిరీస్ లాంటిదే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ దేశంతో ఎటువంటి క్రీడలు ఆడకూడదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఈ టోర్నీ నిర్వహిస్తారు అని మండిపడుతున్నారు. ఒకవేళ మిగతా జట్ల కోసం టోర్నీ పెట్టినా ఇరు జట్లను 2 గ్రూపుల్లో పెట్టాల్సిందని మరికొందరి వాదన. ఇప్పుడు దీనిపై ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టత ఇచ్చాయి. టోర్నీల విషయంలో ఒలింపిక్ చార్టర్ మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చార్టర్ ప్రకారం రాజకీయ కారణాలతో ఏ దేశాన్ని కూడా నిర్బంధించకూడదు. ఇండియా 2036 ఒలింపిక్స్ ను హోస్ట్ చేయాలి అని అనుకుంటుంది. అంతేకాదు 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఇండియా ఈ నియమాలను తప్పక పాటించాల్సిందే అని తెలిపారు.